హాయ్ అండి, నేను మీ శ్రీలక్ష్మినండి. నిన్నైతే మీకు ఒక వీడియో పెట్టాను కదండి. దాంట్లో అయితే శ్రీవారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయని చెప్పాను కదండి. నేనైతే స్టార్టింగ్ నుంచి అయితే ప్రసాదాలు అయితే ఎత్తుకెళ్తానండి. ఈ సంవత్సరం అయితే తీసుకెళ్ళలేదు. ఇవాళ గరుడ సేవ అండి, అందుకోసంగా అయితే నేను నైవేద్యం తయారు చేద్దామని ఇగోండి ఈ కుండలండి. దీంట్లో అయితే పానకం ఇస్తామండి. మట్టి కుండలు ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం. దీంట్లో పానకం ఇస్తామండి. ఇంకా నేనైతే 2 రకాలైతే తయారు చేస్తున్నానండి. తయారైనాకైతే వీడియో చూపిస్తానండి. సామానండి, అన్ని చిల్లర సామాన్ తెచ్చానండి. వాటికి కావాల్సిన పదార్థాలన్నీ తెచ్చాను. చూడండి, రవ్వ లడ్డుకైతే ప్రిపేర్ అవుతా ఉందండి. చూడండి, చేస్తూ ఉన్నాము. పొంగలండి, కట్ పొంగలి. ఇది మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామి కాడ గుడిలో కూడా అట్లే, తిరుపతిలో అయితే ఇట్లే ఇది పంచుతారు కదండి. చాలా బాగా అయితే ఉంటుంది ఇది, అందుకోసం అయితే చేశాను. చూడండి, అవుతా ఉందండి. ఇంకా అవినాయనక మిగతా అయితే మీకు వీడియో అయితే పెడతాను అండి. చూడండి, ఇట్లా కుండలు అయితే పానకం అయితే తయారు చేస్తాను. ఇదండి పానకం అయితే. ఇట్లా మట్టి కుండలు అయితే స్వామివారికి అత్యంత ప్రీతికరమైందంటండి. దీనికైతే ఒక కథే ఉందండి. చాలా బాగా అయితే మట్టి పిడతలు అనేది ఆయనకి చాలా ఇష్టం అంటండి. చూడండి, మొత్తం మీద అయితే ఇట్లా అయితే రెడీ అయిపోయిందండి. ఇదండి కట్ పొంగల్, బిర్యాల పొంగల్ అండి. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే అత్యంత ప్రీతికరమైనది. ఇది కూడాను పాయసం కూడా అయితే చేశానండి. అయిపోయిందండి. ఇంకైతే మేమైతే ఈ నైవేద్యాలు అయితే గుడికైతే తీసుకెళ్తున్నాము. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.